సో ఫస్ట్ ఒకసారి ఎడిటోరియల్స్కి వెళ్దాము. టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్లో ఎడిటోరియల్ రోల్స్ గురించి ఇచ్చాడు. ఒకసారి అది ఓపెన్ చేయరా. వాట్ ఆర్ ది వేరియస్ ఎలక్టోరల్ ఫార్మ్స్ అని ఇచ్చాడు. ఓకే, సో చాలా రోజుల నుంచి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ న్యూస్లో ఉంటుంది. I hope everyone by now knows Bihar is going under like special intensive revision. Jarigindi, jarutundi, and Bihar is going for the elections. Now you tell, what is special intensive revision? Everyone, heads up. Paper చూసిన చాలు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఎందుకు చేయాలి? అట్లీస్ట్ identification of అసలు ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి? ఫస్ట్ పర్పస్ ఏమో లైక్ వాట్ యు సెడ్ ద థింగ్. వాట్ ఈస్ దిస్ ఇంటెన్సివ్ రివిజన్? అర్థం కాలేదు గట్టిగా. రీచెకింగ్ ది ఓటర్ లిస్ట్. వై ఐ హ్యావ్ టు రీచెక్ ది ఓటర్ లిస్ట్ అగైన్? బికాస్ ఒక్కసారి ఎలక్టరల్ రోల్స్ అనేవి ఇస్తారు కదా, మళ్ళీ ఎందుకు ఆ లిస్ట్ని రీచెక్ చేయాలి నేను? లైక్ ఇట్స్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అగైన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇస్ గోయింగ్ ఫర్ దిస్ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అవాయిడ్ డూప్లికేషన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఈ మెథడాలజీ ఏంటి? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మెథడాలజీ ఏంటి? ఆల్రెడీ ఒకసారి నేర్చుకున్నాము. ఆల్రెడీ వీ హ్యావ్ డెల్ట్ ఇన్ ద క్లాస్. వాట్ ఈస్ ద మెథడాలజీ ఆఫ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్? ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ ఎలక్టోరల్ రోల్? ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి? హియర్ ఎవ్రీవన్ ఇస్ 20+, అవునా కదా? సో అట్లీస్ట్ ఒక్కసారైనా ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు కదా. విత్ వాట్ యు గో, వాట్ స్లిప్ యూ విల్ గో? ఓటర్ ఐడి. వాళ్ళు ఎక్కడ రిజిస్టర్ చేసుకుంటారు మిమ్మల్ని? లైక్ క్రాస్ చెక్ ఎక్కడ చేస్తారు? మీ ఫోటో, యువర్ నేమ్, యువర్ జెండర్, వేర్ ఇట్ విల్ బి దేర్. ఓటర్ లిస్ట్, వాళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది, అఫీషియల్ షీట్. ఎలక్టోరల్ రోల్ అని అంటాం, అవునా? సో ఈ ఎలక్టోరల్ రోల్లో కొన్నిసార్లు మనం ఒకరి ఫోటో ఉండి ఒకరి నేమ్ కానీ, క్లియర్, సేమ్ ఫోటో ఉండేసి డిఫరెంట్ నేమ్స్ చూస్తూ ఉంటాము. ఆర్ సేమ్ నేమ్స్ అండి డిఫరెంట్ ఫోటోస్ చూస్తూ ఉంటాము. లైక్ దట్ చూస్తూ ఉంటాం కదా న్యూస్లో, క్లియర్? సో ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి అంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ అ స్పెషల్ రైట్, అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైట్ to cross check the voter list, to cross check this electoral rolls. ఇప్పుడు ఒక ఇయర్లో లైక్ ఎవ్రీ ఇయర్ మన ఏజ్ చేంజ్ అవుతూ ఉంటుందా? ఇన్ దట్ ఇయర్ 18+ ఇయర్ వచ్చిన వాళ్ళు దే కెన్ రిజిస్టర్ ఫర్ ది ఓట్, అవునా కదా? కొందరు చనిపోయి ఉంటారు, వాళ్ళ లిస్ట్ తీసేయాలా, కొత్త లిస్ట్ యాడ్ చేయాలా, డూప్లికేషన్ ఆఫ్ ఓటర్స్ తీసేయాలా, ఇలా చేస్తారన్నట్టు జస్ట్ నార్మల్గా. కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఏంటి అంటే, వీ విల్ గో టు ఎవ్రీ డోర్ టు డోర్. లైక్ బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఈజ్ గోయింగ్, అంటే ఎలక్షన్ ఆఫీసర్స్ దే ఆర్ గోయింగ్ టు డోర్ అండ్ దే ఆర్ వెరిఫైయింగ్ ద థింగ్స్. ఆ ఓటర్ ఐడిని, ఆ ఓటర్ లిస్ట్ని మొత్తం వెరిఫై చేస్తున్నారు అన్నట్టు. కరెక్టా, రాంగా, ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది యాడ్ అవుతున్నారు, ఎంతమంది డిలీట్ అవుతున్నారు అని చెప్పేసి డోర్ టు డోర్ సర్వే అని చెప్పొచ్చు. క్లియర్? At any point of time, Election Commission of India has this right to do. Okay, so like article లో ఏమి ఒక టేబుల్ కనిపిస్తుంది చూసారా? This is your electoral roll. So paper లో టేబుల్ కనిపిస్తుంది చూసారా? Various forms with respect to electoral rolls are as per RER. Are you able to see?
దిస్ వన్. ఇక్కడ కొన్ని ఫార్మ్స్ ఇచ్చాడు కదా, ఈ ఫార్మ్స్ అంటే చూద్దాము. లైక్ ప్రిలిమ్స్లో నోవేర్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్, మేబీ అడగకపోవచ్చు, ఫర్ షూర్ హిల్ నాట్ ఆస్క్. కానీ మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు యూ హ్యావ్ టు, ఇఫ్ యూ ఇన్కల్కేట్ దిస్ విల్ గెట్ గుడ్ మార్క్స్. సో ఇచ్చిన ఫార్మ్స్ ఏంటి అంటే లైక్ ఫార్మ్ 6, 6A, 7, 8, 8A, అందులో 13 సంథింగ్ ఇచ్చాడు, 11B వరకు ఇచ్చాడు. బట్ ఏవైతే ఇంపార్టెంటో దట్ ఐ హ్యావ్ బీన్ నోటెడ్ టిల్ 8A. సో 6th వన్ ఫార్మ్ 6 ఏంటి అంటే న్యూ అప్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్. క్లియర్? ఎవరైతే 18+ ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఉంటారో దే కెన్ అప్లై అన్నట్టు. అండ్ నాట్ ఓన్లీ దమ్, దే షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ కాన్స్టిట్యుయెన్సీ టు అదర్ కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళు కూడా ఫార్మ్ 6 ఫిల్అప్ చేసి దే కెన్ లైక్ ఏమంటారు, దే కెన్ అప్లై ఫర్ న్యూ ఎలక్టోరల్ రూల్స్ అన్నట్టు. క్లియర్? అర్థమవుతుందా? సో ఫార్మ్ 6 ఈజ్ ఫర్ న్యూ పర్సన్స్ and also who wants to change their constituencies. 6A emo for NRIs. NRIs can vote in India. So that is for NRIs. Form 7 emo deletion or inclusion of the names annattu. 8 emo corrections kosam, and 8A emo for application for transposition of entry. From shifting from one poll to the other poll in the same constituency. క్లియర్? ఈ ఫార్మ్స్ అనేవి ఐడెంటిఫై చేసి ఇచ్చాడు. కానీ దీంతో పాటు ఏది ఇంపార్టెంట్ అంటే రివిజన్ ఫార్మ్స్ ఉంటాయి కదా, లైక్ హౌ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ డూ, దట్ విల్ సీ వన్స్. క్లియర్? చాలాసార్లు ఒక టాపిక్ న్యూస్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ టు అట్లీస్ట్ బీ అవేర్ ఆఫ్ దట్ న్యూస్. ఓకే, అర్థమవుతుందా? you're preparing for this year or you're preparing for next year or whatever the year you will be writing the exam, this will continue always. Or else ఈ కంటెక్స్ట్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు, దట్ విల్ బి ఎ సబ్స్టాన్షియేషన్ ఆఫ్ ది ఆన్సర్. ఇలాంటి వర్డ్స్ అగైన్ వెన్ యూర్ క్లాసెస్ విల్ స్టార్ట్, కన్సర్న్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు డెఫినెట్గా చెప్తారు. సో బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్ ఫ్రమ్ నౌ. ఓకే, so this is different types of revisions, like how the Election Commission of India will do. First ఏంటి అంటే సమ్మరీ రివిజన్. సమ్మరీ రివిజన్ ఏంటి అంటే సింపుల్గా ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, ఎలక్షన్స్ అప్పుడు ఓటర్ ఐడీస్ని చెక్ చేస్తుంది అన్నట్టు. దట్ ఈస్ సింప్లీ సమ్మరింగ్ ద రివిజన్, అంటే ఒకసారి మళ్ళీ చూసుకుంటుంది. క్లియర్? ఇట్లా డోర్ టు డోర్ డెలివరీ ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా తెలంగాణలో ఆర్ ఏపీలో, డిడ్ దే కమ్ టు డోర్ అండ్ డిడ్ దే చెక్? నో, జస్ట్ దే హ్యావ్ గివెన్ యూ, సెండ్ చేశారు కదా అలా అన్నట్టు. సింపుల్ సమ్మరీ రివిజన్. క్లియర్? దెన్ నెక్స్ట్ ఇస్ ఇంటెన్సివ్ రివిజన్. ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి అంటే ఒక బౌండరీ చేంజ్ అయింది అనుకోండి, ఇండియా కెన్ టేక్ ఆర్ గివ్ ద బౌండరీస్. ఆర్ యూ అవేర్ ఆఫ్ దిస్? సో ఎప్పుడైతే ఒక బౌండరీ చేంజ్ అయింది అనుకోండి, దెన్ దట్ టైమ్ ఇట్ విల్ డూ ఇంటెన్సివ్ రివిజన్. అంటే ఎంతమంది పాపులేషన్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ అయ్యారు, ఆర్ఎల్స్ ఇంకా ఎంతమంది పాపులేషన్ వెళ్ళారు, ఆర్ వేరే కాన్స్టిట్యున్సీకి ఎంతమంది చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఇట్ విల్ డూ దట్ సర్వే అండ్ ఇట్ విల్ గివ్ యూ అకార్డింగ్ టు దట్ కాన్స్టిట్యుయెన్సీ. క్లియర్? అర్థమవుతుందా? దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ రివిజన్స్. ఒకటేమో ఫస్ట్ థింగ్ ఇస్ సమ్మరీ రివిజన్. బై ఎలక్షన్స్ ఉన్నప్పుడైనా, అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నప్పుడైనా, నార్మల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడైనా సరే, దే విల్ సీ ద voter IDs of you, or they will recheck the voter IDs of you and they will form the electoral roll. అది సింపుల్గా జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇస్ ఇంటెన్సివ్ రివిజన్. లైక్ యూ కెన్ సీ హియర్, ఒక కాన్స్టిట్యుయెన్సీ చేంజ్ అయినప్పుడైనా సరే, పీపుల్ లైక్ ఇఫ్ వీఆర్ షేరింగ్ ద బౌండరీ, అంటే వీఆర్ టేకింగ్ అప్ ద పీపుల్ ఆర్ వీఆర్ గివింగ్ అప్ ద పీపుల్ అనుకున్నప్పుడు ఇంటెన్సివ్ రివిజన్ విల్ బి డన్. అర్థమవుతుందా? దెన్ థర్డ్ టైప్ ఇస్ స్పెషల్ రివిజన్. స్పెషల్ రివిజన్ ఏంటి అంటే అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ యాజ్ ఆర్డర్డ్ బై ది ఎలక్షన్ కమిషన్. ఇఫ్ ఎలక్షన్ కమిషన్ వాంట్స్ టు థింక్ దట్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్, దెన్ it will do the special revision. This is under discretion of the election commission. Okay. I mentioned examples also. Summary revision emo annual revision before Lok Sabha or state assemblies. Intensive revision emo done when there are major demographic or administrative changes. Same oka boundary issue dan gurinchi. Then special revision emo after delimitation or large scale migration in the region. And
ఇప్పుడు బీహార్లో చెప్పింది కూడా అదే అన్నట్టు, స్పెషల్ రివిజన్ కదా. సి ఇంటెన్సివ్ రివిజన్ మిక్స్ అయింది, స్పెషల్ రివిజన్ మిక్స్ అయింది, దట్ ఈస్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎస్ఏఆర్ అంటే అదే ఇంటెన్సివ్ రివిజన్ ప్లస్ స్పెషల్ రివిజన్. అర్థమవుతుందా? సో బీహార్ ఇస్ అ స్టేట్ వేర్ మేజర్ మనం చూస్తుంటాం కదా, లేబర్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు? మోస్ట్లీ ఫ్రమ్ బీహార్ అండ్ నార్త్ ఈస్ట్, ఎస్పెషలీ ఫ్రమ్ బీహార్. బీహార్ ఇస్ లైక్ వాట్, ఒక లేబర్ ఫోర్స్ మార్కెట్ లాగా, క్యాపిటల్ లాగా అయిపోయింది అన్నట్టు అది. వాట్ ఐమ్ టెల్లింగ్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో వాళ్ళు ఇక్కడికి మైగ్రేట్ అవుతారు కదా. అండ్ వన్ మోర్ నెగటివ్ ఆఫ్ ద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇస్, ఆ పీపుల్ ఇక్కడ ఉండిపోతారు. Now what if the door-to-door survey is done and if the officers find that they are not available there? There may be chances of losing their voter ID or votes. That is a negative of the special intensive revision. And one more thing, Aadhaar related issue also. Supreme Court said to include Aadhaar also. But ante like the thing is privacy concern అని చెప్తున్నారు, ఒక నెగటివ్ థింగ్. Even everywhere, if you're linking Aadhaar, it is breach of privacy itself. Clear? So these are 3 types. Actually 5 types unnavi. One more thing is continuous revision. Continuous revision ante throughout the year they will do the revisions. Whenever they want to do, continuous year lo 2 times chesaru continuous revision. Special intensive revision ante before major elections or నేషనల్ వైడ్ వెరిఫికేషన్ రైట్స్. లైక్ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతాయి కదా, అండ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ బీహార్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫస్ట్ టైం చేయట్లేదు, ఆల్మోస్ట్ దే హ్యావ్ డన్ థ్రైస్. నేషనల్ వైడ్గా చేశారు అండ్ నౌ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ బీహార్. అర్థమవుతుందా? సింపుల్గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏంటి అంటే గోయింగ్ టు డోర్ అండ్ చెకింగ్. ఎవరైతే 18+ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళని చెక్ చేస్తున్నారు, ఉమెన్ని చెక్ చేస్తున్నారు, దే ఆర్ ఫ్రమ్ దట్ బీహార్ ఆర్ నాట్, ఆర్ దే ఆర్ ఫ్రమ్ అదర్ స్టేట్, లైక్ దట్ దే చెకింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. క్లియర్? దీస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. జస్ట్ చూసుకోండి డిఫరెన్సెస్ ఏంటి అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రివిజన్స్ ఏంటి, ఎలక్టోరల్ రోల్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లీగల్ బేసిస్ ఆఫ్ ఎలక్షన్ రోల్ what is the basic role of the special intensive revision ante, it is coming under Representation of People Act 1950. Section 30, Section 29 of Representation of People Act 1950. Section 29, Representation of People Act 1950. 51 untadi, 50 untadi. So 50 ki 51 ki differences when if later if the thing is coming, we'll discuss. And subject lo definitely they will tell. Don't worry about that. కానీ 50లో ఏం ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, 51లో ఏం ఇంక్లూడ్ ఉంటాయి మాత్రం, దట్ డిఫరెన్సెస్ యూ హ్యావ్ టు నో ఫర్ షూర్. క్లియర్? బికాస్ సిలబస్లో కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950, 1951 మెన్షన్ చేసి ఉంటుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ఇష్యూ. మళ్ళీ రావచ్చు టిల్ బీహార్ ఎలక్షన్స్ ఆర్ డన్. ఒక్కసారి మంచిగా చూసుకోండి. డన్. సో నెక్స్ట్ 2 ఆర్టికల్స్ ఇచ్చడం మెంటల్ హెల్త్ గురించి. యాజ్ టుడే ఈస్ మెంటల్ హెల్త్ డే. పైకి వెళ్ళండి, పైన ఎడిటోరియల్ పేజెస్లో ఇండియాస్ మెంటల్ హెల్త్ క్రైసిస్, ద క్రైసిస్ అండ్ స్కార్స్, ఇండియా నీడ్స్ ఎ యూనిఫైడ్ మెంటల్ హెల్త్ రెస్పాన్స్. సో వాట్ ఈస్ మెంటల్ హెల్త్? మెంటల్ హెల్త్ అంటే ఏంటి? కాన్సెప్ట్ తెలియదు అంటే ఓకే, సబ్జెక్ట్ పరంగా అట్లీస్ట్ దిస్ ఎవ్రీవన్ విల్ లిసన్. అండ్ ఐ నో యూ ఆర్ నాట్ స్మాల్ కిడ్స్ ఆల్సో. ఏదో ఒకటి మాట్లాడారా ప్లీజ్. మెంటల్ హెల్త్ అంటే ఏంటి? కొన్ని హెల్త్ అంటే ఏంటి? హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ టాపిక్ అగైన్ ఇన్ యూపీఎస్సీ. అట్లీస్ట్ మన డే టు డే లైఫ్లో మనం లైక్ ఫర్ లీవింగ్ ఆల్సో వీ నీడ్ ఎ గుడ్ హెల్త్. వాట్ ఈస్ హెల్త్? ఎప్పుడైనా అబ్సెంట్ అయినప్పుడు హెల్త్ బాగాలేదు అంటాము. అసలు హెల్త్ అంటే ఏంటి? గుడ్ హైజీన్ ఇస్ హెల్త్. గుడ్ హైజీన్ కాసెస్ గుడ్ హెల్త్. హెల్త్ అంటే ఏంటి? స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్, అంతేనా?
Strong immune system doesn't mean being healthy or not the meaning of healthiness. Okay, being safe from immunity అంటే అదే కదా. మెంటల్ హెల్త్ అంటే ఏంటి, అసలు హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. ఓకే, మరి మెంటల్ హెల్త్ అంటే సైకలాజికల్ వెల్ బీయింగ్, అంతేనా? సో సైకలాజికల్ వెల్ బీయింగ్ ఒక పర్సన్ ఉన్నాడా లేదా అని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇప్పుడు నేను ఏమన్నాను, ఒక పర్సన్ సైకలాజికల్గా వెల్ బీయింగ్ ఉన్నాడా లేదా అని ఎలా డిసైడ్ చేస్తాము అని. సాడ్ అవన్నీ ఎమోషన్స్. స్ట్రాంగ్ మైండ్ సెట్, హౌ ఐ గెట్ స్ట్రాంగ్ మైండ్ సెట్? యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, 4 అటెంప్ట్లు పోయినాయి, 3 అటెంప్ట్లు పోయినాయి. ఆఫ్టర్వర్డ్స్ వాట్ విల్ బీ యువర్ హెల్త్, వాట్ విల్ బీ యువర్ మెంటల్ స్టేట్? స్ట్రెస్, డిప్రెషన్. ఇంకా అసలు డిప్రెషన్ అంటే ఏంటి? లైక్ 2 persons came to mentorship and they were telling that I'm very depressed. నేను ఒక 2 attempts ఇచ్చాను, నేను చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నాను, లైక్ నేను బాగా చదివేశాను కానీ రాలేదు నాకు, I didn't qualify prelims and then I went into depression అని చెప్పేసి. Now what is depression? సరే పోనీ పిల్ల డిప్రెషన్లోకి వెళ్ళాడు, మేబీ ఆన్సర్ చేసి లైక్ ఓకే నిన్ననే actually this scenario has been happened and I was asking, he said that he read completely. I was not testing him, but at least I should know where he is up to. నేను బాగా చదివేసాను చెప్తూనే ఉన్నాడు అన్నట్టు. సో జస్ట్ సింపుల్ థింగ్ ఐ ఆస్క్డ్ ఎస్టర్డే, పేపర్లో వచ్చిన థింగ్స్ ఐ ఆస్క్డ్, లైక్ వాట్ ఇస్ ప్రివెంటెడ్ డిటెన్షన్, నిన్న మనం డిస్కస్ చేసాం కదా, అదేంటో చెప్పండి అని అడిగాను. ఆబ్వియస్లీ ఇట్ ఇస్ దేర్ ఇన్ ఫండమెంటల్ రైట్స్, అట్లీస్ట్ అంత బాగా చదివినప్పుడు చెప్పాలి కదా. సో ఐఎమ్ నాట్ కంపేరింగ్, బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, చదివే కాన్సెప్ట్ని క్లియర్గా చదవండి. 10 బుక్స్ చదవాల్సిన అవసరం లేదు, ఒకటి బుక్ 10 సార్లు చదవండి, ఇట్ విల్ బీ ఎనఫ్ ఫర్ యూ. క్లియర్? ఇంకల్కేట్ దట్ హ్యాబిట్ ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్. ఎన్సీఆర్టీస్ చదువుతున్నారా? స్టార్టెడ్? నో? బాలాజీ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేశారా? వై? శివ నువ్వు ఓకే, యూ శివ నువ్వు ఏం చదువుతున్నారు మరి ఇంటికి వెళ్ళేసి అట్లీస్ట్ ఆఫ్టర్ ది క్లాసెస్? వాట్ యూ డూయింగ్ ఆఫ్టర్ ది క్లాసెస్? క్లాస్ 1కి అయిపోతుంది, ఆఫ్టర్ క్లాస్ వాట్ యూ డూయింగ్? బాలాజీ ఏం చేస్తున్నావు చెప్పు, పర్లేదు, వాట్ ఎవర్ యూ డూయింగ్ యూ టెల్ ఇట్. లంచ్ తినేసి పడుకొనేసి తర్వాత ఇక్కడికి వెళ్ళిపోవడం, అంతేనా? దెన్ శివ నువ్వేం చేస్తున్నావు? సేమ్. అట్లీస్ట్ ఇంటికి వెళ్ళేసి కొంచెం ఎన్సీఆర్టీస్ అయినా చదవండి ఫ్రమ్ నౌ, బికాస్ ఇట్ టేక్స్ లాట్ టైమ్ టు కంప్లీట్ ది సిలబస్. కూర్చొని అప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పటికి టైం దొరకదు ఇంకా. ఫ్రమ్ నవ్ ఇట్ సెల్ఫ్ ప్రిపేర్ నోట్స్ ఫర్ ఎనీథింగ్, లైక్ ఎనీథింగ్ ఇన్ ద సెన్స్ రిలేటెడ్ టాపిక్స్, రిలేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్. క్లియర్? ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ థింగ్. వాట్ ఈస్ హెల్త్? స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్. మెంటల్ హెల్త్ అంటే psychological well-being. How you can tell a person is psychologically well? Though is having so much of stress, so much of things to do in his day-to-day life, or oka person ki like what is the ultimate goal? Success, earning oka manchi job techukodam, earning a good amount and being happy. Now this happiness nowadays it is defined by money or success? Money. Both? No sir, not both. ఎంత మంచి డబ్బున్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మళ్ళీ, అదో డిఫరెంట్ థింగ్ అగైన్. అవునా కాదా?
అదేంటి అదో డైలాగ్ ఉంటుంది కదా, మా డబ్బున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అన్నట్టు. ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ దర్ ఓన్ ప్రాబ్లమ్స్. బట్ ఇక్కడ మెంటల్ హెల్త్ ఏంటి అంటే ఒక గివెన్ సిచ్యువేషన్ ఆఫ్ టైంలో హౌ హీఈస్ ఏబుల్ టు రియాక్ట్ టు దట్ సిచ్యువేషన్, హౌ హీఈస్ ఏబుల్ టు రెస్పాండ్ టు దట్ సిచ్యువేషన్, దట్ ఈస్ బీయింగ్ లైక్ సైకలాజికలీ వెల్. సో WHO ప్రకారం డెఫినేషన్ ఏంటి అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిఫైన్స్ మెంటల్ హెల్త్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్. స్టేట్ ఆఫ్ వెల్బీయింగ్ అంటే హెల్త్, బట్ ఇన్ విచ్ individual realizes his or her own abilities, can cope up with the normal stresses of life, can work productively and is able to contribute to his or her community. Community in the sense to the nation, like that. This is WHO ichina definition. And mental health nowadays, it is like UPSC is increasing the topic essence, ante significance of the topic ni increase chestunannattu, and it can be asked in the society also. GS1 సొసైటీలో అడుగుతాడు మెంటల్ హెల్త్ గురించి కూడా. క్లియర్? సో యూ కాంట్ ఎక్స్పెక్ట్ వాట్ హీల్ ఆస్క్, అట్లీస్ట్ బీ అవేర్ ఆఫ్ సచ్ థింగ్స్. విల్ యూ? అండ్ తర్వాత ఈ మెంటల్ హెల్త్ సరిగ్గా లేక ఇండియాలో ఆల్మోస్ట్ చాలా సూసైడ్స్ అనేవి కమిట్ అవుతున్నాయి అన్నట్టు. పీపుల్ ఆర్ గోయింగ్ అండర్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్, లైక్ బెట్టింగ్ యాప్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది, అవునా కదా? డూయింగ్ సచ్ థింగ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ ఇన్ టు డిప్రెషన్ అండ్ దే ఆర్ committing suicide. Okay, so ఒక్కసారి ఆ suicidal statistics కూడా చూద్దాము. If you mention such stats in the like mains exam, you will get good marks. So ఈ stats ఒకసారి గుర్తుపెట్టుకోండి. So total suicide rates in India is approximately 1 lakh plus. ఇట్లా ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. approximately 1 lakh above అని రాసినా సరే, or else 1.50 below atla mention chesina stats, it is enough. Clear? But now it is decreasing, almost slight decrease of 0.8% due to population growth. Ante stats alane undi kan population growth inka increase avutundi kabatti takkuvainattu anipistundi. Clear? And states with most death rates, highest suicidal rates is in Andaman and Nicobar, Sikkim and Kerala. మరి కేరళలో హైయెస్ట్ లిటరసీ ఉంటుంది కదా, లైక్ ఇట్ వాస్ ద ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ స్టేట్, ఫస్ట్ ఫుల్లీ డిక్లేర్డ్ లిటరేట్ స్టేట్ కదా. వై కేరళ ఇస్ అండర్ గోయింగ్ సో మచ్ ఆఫ్ సూసైడ్స్? యూ సీ ఆల్మోస్ట్ కేరళ హెల్త్లో టాప్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా టాప్ ఉంటుంది, అయినా సరే వై ఇట్ ఇస్ అండర్ గోయింగ్ సూసైడ్స్? ఒకరేమో ఎడ్యుకేషనల్ ప్రెషర్ చెప్పారు, ఇంకొకరేమో వర్క్ ప్రెషర్ చెప్పారు. అంటే అంత ఎడ్యుకేషన్ కూడా పని, అంటే ఎక్కువ ఎక్సెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వేస్ట్ అంటారా? వర్క్ మేనేజ్మెంట్, ఓకే, లెట్స్ కన్సిడర్ ఇట్ ఇస్ లైక్ ఆ వర్క్ స్ట్రెస్ వల్ల దర్ కమిటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ అండ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది అన్నట్టు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ రిలీజియస్ కన్వర్షన్స్ ఆల్సో డ్యూ టు దట్ స్ట్రెస్ ఆల్సో. Family, whatever, all those things comes into the picture again. And states with most death, actually in Kerala chooses నేను కూడా షాక్ అయ్యా అన్నట్టు. Why? See, Kerala is having almost, it will be top in all the states, all the things. అయినా సరే Kerala is having highest suicide rates. Okay? అండ్ అదే నేను కూడా అవి చూసే షాక్ అయినా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కూడా మేబీ డ్యూ టు రిసోర్సెస్ ల్యాక్ ఆర్ డ్యూ టు మేబీ దోస్ థింగ్స్ అనుకుంటా. రీజన్స్ నేను చూడలేదు, బట్ కేరళ చూసి నేను షాక్ అయినా. అండమాన్ నికోబార్ ఓకే సరే ఆ ట్రైబ్స్ ఉంటారు, ఆర్ ఎల్స్ రిసోర్సెస్ డెఫిషియన్సీ వల్ల అవుతుందేమో అని అనుకున్నాను. అండ్ స్టేట్స్ విత్ మోస్ట్ డెత్ రేట్స్ మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, వెస్ట్ బెంగాల్. హీ హాస్ గివెన్ ఇన్ ద థింగ్, అంటే ఆర్టికల్లోనే ఇచ్చాడు, ఒకసారి చూడండి. ఇది స్టాటిస్టిక్స్. వెన్ ఎవర్ లైక్ ఇలాంటి స్టాట్స్ చూసినప్పుడు నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, యూ కెన్ ఇంక్లూడ్ ఇన్ ది ఎగ్జామ్. క్లియర్? ఎందుకు నవ్వుతున్నారు? తెలంగాణ మిస్ అయిందని నవ్వుతున్నారా? ఓకే. సో ఇంతకుముందు ఒక పర్సన్ సూసైడ్ కమిట్ చేసుకున్నప్పుడు లైక్ అండర్ సెక్షన్ 309 ఆఫ్ IPC ఇట్ వాజ్ ఏ క్రైమ్. కానీ పోతూ పోతూ దాన్ని డీక్రిమినలైజ్ చేశారు. అండ్ దే హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఏ మెంటల్ హెల్త్ యాక్ట్ ఆఫ్ 2017.
See, mental health care is important. It may be asked in the mains exam. So as the articles, రెండు articles ఈరోజు వచ్చాయి, ఒకసారి చదవండి. Like they're good, they've given in good terminology also. Note down those terminologies also. It will be definitely helpful. So mental health act 2017 ఏంటి అంటే, ఎవరైతే డిప్రెషన్ స్టేట్లో ఉంటారో, అలా స్ట్రెస్ స్టేట్లో ఉంటారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నట్టు. ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ ది సూసైడ్, టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ దెమ్. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, లైక్ దేర్ ఆర్ సర్టన్ ప్రోగ్రామ్స్. ఫస్ట్ ఇస్ మెంటల్ హెల్త్ యాక్ట్ ఆఫ్ 2017. తర్వాత డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్. ఎవ్రీ డిస్ట్రిక్ట్లో దే విల్ చెక్ లైక్ హౌ ఆర్ పీపుల్ డూయింగ్, హౌ ఇస్ దర్ మెంటల్ స్టేటస్ అనేది చెక్ చేస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ దే ఆల్సో ఇంట్రడ్యూస్ టెలిమానస్. గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్ టెలిమానస్ ఆల్సో. టెలిమానస్ ఏంటి అంటే, ఒక నెంబర్, ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది కదా, you can contact them and you can talk to the people and you can share your problem with them and they will identify your problem and they will give the solution for that. Clear? And it is 24/7 available. Next ఏంటి అంటే మనోదర్పణ్ program. ఇది ఏంటి అంటే స్కూల్ బేస్డ్ సైకలాజికల్ లెవెల్ ప్రోగ్రామ్ అన్నట్టు. Like officers will go to every government schools at least and they will take care of children. They will understand what state the child is and they will give counseling sessions for the students. చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా మీ దగ్గరికి? ఇలా వచ్చారు. ఓకే, ఈవెన్ దట్స్ వాట్ దే టు కేమ్ టు మై స్కూల్ అండ్ దే హ్యావ్ డన్ సమ్ కౌన్సిలింగ్ సెషన్స్. ఓకే, ఇవి లీగల్ స్టేటస్ మెంటల్ హెల్త్ కేర్ 2017. ఇవి గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్, టెలిమానస్ అండ్ మనోదర్పణ్ ప్రోగ్రామ్. విల్ యూ? ఈ 2 articles బాగున్నాయి, లైక్ దేర్ సింపుల్, కానీ ఇవి ఇంపార్టెంట్. లీగల్ యాక్టివిటీస్ ఆర్, లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ యాక్ట్ 2017, టెలిమానస్, అలాంటివి దే ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. క్లియర్? సో నోట్ డౌన్ వాట్ ఈస్ మెంటల్ హెల్త్, అసోసియేటెడ్ థింగ్స్ విత్ దట్, వాట్ ఆర్ ది కాసెస్, సూసైడల్ రేట్స్ ఎంత జరుగుతున్నాయి ఇండియాలో. క్లియర్? దోస్ థింగ్స్. అండ్ ఫస్ట్ పేజ్లో ఒకటి వచ్చింది చూడండి, ఇండియా యూకేది. India inks euro 350 million deal with UK to buy the missiles. Euro 350 millions and ento telsa, like in Indian currency, almost 4,000 crores. Mari anta dabbu petti what is India buying from the UK? What missile it is buying? ఎక్కడున్నది మెన్షన్ చేశారు కదా. See the last line lo, last చిన్న paragraph లో you can see lightweight multi-role missiles, LMM, lightweight multi-role missiles. ఎందుకు అవుతున్నారు? ఓకే, so from like UK Prime Minister, sorry, President or Prime Minister? Prime Minister, President. Prime Minister, who is UK Prime Minister? అక్కడ ఉంది చూసి చెప్పండి అట్లీస్ట్. Keir Starmer, he has come to India and he met our PM. సో నెగోషియేషన్ జరుగుతున్నాయి, డీల్ జరుగుతుంది. డిఫెన్స్ టెక్నాలజీని మనం తీసుకుంటున్నాము ఫ్రమ్ యూకే. వాట్ ఈస్ దట్ మిసైల్ వీఆర్ బయింగ్ ఇస్ లైట్ వెయిట్ మల్టీ రోల్ మిసైల్. లైట్ వెయిట్ ఏంటి ఎందుకు అంటే, ఇట్ విల్ బి ఆల్మోస్ట్ ఓన్లీ 13 kgs ఆఫ్ వెయిట్. జస్ట్ 13 kgs. ఈవెన్ మనం హ్యాండ్తో కూడా వీ కెన్ క్యారీ ఆఫ్. క్లియర్? దట్ థింగ్ వీఆర్ బయింగ్ అండ్ దిస్ ఈస్ అ వర్సటైల్ మిసైల్ అన్నట్టు. సర్ఫేస్ నుంచి అయినా సరే, ఎయిర్ నుంచి అయినా సరే, సీ నుంచి అయినా సరే, వీ కెన్ లాంచ్ దిస్. క్లియర్? ఒక మంచి వీడియో ఉంది, ఐల్ జస్ట్ షో యూ, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద థింగ్. బికాస్ సీ అంత అమౌంట్ పెట్టి వీఆర్ బయింగ్ కదా, లెట్స్ సీ వాట్ ఈస్ దట్.
full screen. Full screen see how it is launched. కనిపిస్తుందా? ఇంత చిన్నగా చూడండి. దిస్ ఇస్ ఆల్మోస్ట్ 13 kgs అంతే. ఫ్రమ్ సి కానీ ఇట్ విల్ ఐడెంటిఫై ద థ్రెట్. ఒక లేజర్ బీమ్ ఉంటుంది. ఆ లేజర్ బీమ్ ద్వారా ఇట్ విల్ లైక్ టార్గెట్ అన్నట్టు. ఇట్ విల్ డెస్ట్రాయ్ ది టార్గెట్. It targets by 20 knots. టేల్స్ యూకేలో టేల్స్ కంపెనీ ఉంది. టేల్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. ఇట్ ఈస్ సీయింగ్ ద టార్గెట్ వేర్ ద టార్గెట్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ రిలీజ్డ్ వన్స్. కరెక్ట్గా వెళ్ళి ఆ టార్గెట్ని డెస్ట్రాయ్ చేసేస్తుంది. From land to sea, see it is going. Very small, lightweight, and it is going and destroying the target. Land to sea. It went and it destroyed. Okay na? So that is lightweight, chala chinnaga undi, but it will act on different things. On drones aina sare or this different missiles paina aina sare, it is acting. Clear? అది సింపుల్గా. బట్ అంత డీల్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడు రీసెంట్గా క్వశ్చన్స్ చూసుకుంటే ఇంతకు ముందు బ్యాలిస్టిక్కి క్రూజ్కి డిఫరెన్సెస్ అడిగేవాడు. ప్రిలిమ్స్లో అయినా సరే బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటి, క్రూజ్ మిసైల్స్ ఏంటి అలా అడిగేవాడు. బట్ నౌ హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ స్పెషల్ మిసైల్స్ ఆల్సో. ఎగ్జామ్ పేపర్లో చూస్తే మిసైల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి కూడా అడుగుతున్నాడు. డిఫరెంట్ మిసైల్స్ ఈజ్ గివింగ్ అండ్ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ కూడా అడుగుతున్నాడు. క్లియర్? సో బీ ప్రిసైజ్ అండ్ నో అబౌట్ దీస్ థింగ్స్ ఆల్సో. అన్ని మిసైల్స్ గురించి మనం తెలుసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని ప్రైమ్, అగ్ని ఇస్ ఇన్ న్యూస్. అలాంటి మిసైల్స్ గురించి డెఫినెట్గా న్యూస్లో ఉన్నాయి మాత్రం దాని క్యారెక్టరిస్టిక్స్, దాని ఫీచర్స్ మాత్రం నోట్ డౌన్ చేసుకోండి. క్లియర్? దేర్ విల్ బి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ విత్ దిస్ థింగ్స్. పాలిటీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా సరే తెలుసు అని అనిపిస్తుంది, కానీ దాని లోపలికి వెళ్తే యూ డోంట్ నో ఎనీథింగ్ లిటరలీ. యూ కాంట్ రైట్ అండ్ యూ కాంట్ ఐడెంటిఫై వాట్ ఇస్ రాంగ్, వాట్ ఇస్ కరెక్ట్ ఆల్సో. UPSC gives simple terminology, simple sentences. కానీ అది కరెక్టా రాంగా అని మాత్రం వీ కాంట్ డిసైడ్ విత్ దట్ ఎగ్జామ్ స్ట్రెస్. అప్పుడు మన మెంటల్ హెల్త్ అనేది డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. క్లియర్? సో పిన్ పాయింటెడ్గా వాట్ ఇస్ వాట్ అని నేర్చుకోండి. డోంట్ బీ ఇన్ హరీ ఆఫ్ కంప్లీటింగ్ సిలబస్ ఎవ్రీ టైమ్. బీ ప్రిసైజ్ టు ద టాపిక్ వాట్ యూర్ ప్రిపేరింగ్. క్లియర్? అండ్ ఇంకొకటి ఇచ్చాడు, ఇది లాస్ట్ ఆర్టికల్. పేజ్ నెంబర్ 14. Judicial officers with 7 years experience in bar can become the district judges, tells the Supreme Court. So who are judicial officers? Judges are judicial officers. So judges with 7 years of experience in bar can become the district judges again. So hierarchy of courts untundi kada. Hierarchy of the courts, like coming from bottom one, tribunals, followed by subordinate courts, followed by district courts tarvata high courts tarvata Supreme Court. So
ఈ సబార్డినేట్ కోర్ట్స్ లో జడ్జెస్ ఉంటారు. జడ్జెస్ అవ్వాలి సబార్డినేట్ కోర్ట్స్ కి అంటే 7 years of experience should be there and they will become the judges for this. సో ఇంతకు ముందు ఏముండే అంటే దిస్ జడ్జెస్ వర్ కన్సిడర్ జ్యుడిషియల్ ఆఫీసర్స్. వీళ్ళు ఇక్కడికి జడ్జిగా రిమైన్ అయ్యే వాళ్ళు అన్నట్టు 7 years తర్వాత. ఆఫ్టర్వర్డ్స్ దే కాన్ గో ఫర్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అండ్ బికమ్ ది జడ్జెస్. నౌ డిస్ట్రిక్ట్ కోర్ట్కి వెళ్ళి ఎవరు జడ్జ్ అవుతారు అంటే హూ ఈజ్ హ్యావింగ్ 7 years of ప్రాక్టీసింగ్. ఎందుకు నవ్వుతున్నారు? ఓకే, సో డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి ఎవరు జడ్జ్ అవుతారు అంటే హూ ఈజ్ హ్యావింగ్ 7 years of కంటిన్యూస్ ప్రాక్టీస్ అన్నట్టు. ఇక్కడ 7 yearsకి హీఈస్ బికమింగ్ ఏ జడ్జ్. ఫర్ సపోజ్ ఈ జడ్జ్ మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ అవ్వలేడు అన్నట్టు బిఫోర్ ఇఫీసీ. కానీ who is having a practicing of 7 years continuously, he can claim as, I mean, he is having right to become or he is having eligibility to become district judge. అర్థమవుతుందా? సింపుల్ థింగ్, I am having 7 years of experience as an advocate and I am becoming judge of the subordinate court. Now this judge is not able to become district judge, నెక్స్ట్ కోర్ట్ జడ్జ్గా అవ్వట్లేదు అన్నట్టు. క్లియర్? ఎందుకు అవ్వట్లేదు అంటే బికాస్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జ్ అవ్వడానికి 7+ years of ప్రాక్టీసింగ్ ఉండాలన్నట్టు. క్లియర్? సో హూ ఆర్ నాట్ హ్యావింగ్, హీఈస్ జ్యుడిషియల్ ఆఫీసర్, ఇక్కడికి ఆగిపోతున్నాడు. పర్సన్స్ హూ ఆర్ హ్యావింగ్ మోర్ అమౌంట్ ఆఫ్ ప్రాక్టీసింగ్, హీఈస్ హ్యావింగ్ మోర్, హీఈస్ ఇన్ సర్వీస్, ఎక్కువ ఇయర్స్ ఉన్నాడు సర్వీస్లో, అయినా సరే హీఈస్ నాట్ ఏబుల్ టు బికమ్ ది డిస్ట్రిక్ట్ జడ్జ్. అర్థమవుతుందా క్లియర్గా? నో? సి, ఓకే, సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయా? సబార్డినేట్ కోర్ట్స్ ఆర్ దర్ విచ్ ఈస్ లెస్ దెన్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్. ఇక్కడ జడ్జ్ ఉంటారా? ఇక్కడ జడ్జ్ అవ్వాలి అంటే 7 years of ప్రాక్టీస్ ఉండాలి. 7 years of ప్రాక్టీస్ ఉంటే he will be eligible to become the judge. Is this point clear? Okay. ఈ judge judicial officer. ఈ judicial officer, he is not able to become the district court judge. ఎందుకు అవ్వట్లేదు? ఎందుకు అవ్వట్లేదు అంటే ఇతని ఏవైతే 7 years of practicing ఉందో that they are not considering now when he became the judge. Okay. లాయర్ తర్వాత జడ్జిగా అయిపోయాడు. కానీ ఇప్పుడు ఇతని ఎక్స్పీరియన్స్ పెరిగినట్టు కదా. కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ ఏంటి అంటే జడ్జ్ అవ్వడానికి 7+ years ఆఫ్ ప్రాక్టీసింగ్, కంటిన్యూస్ ప్రాక్టీసింగ్ ఉండాలి ఆఫ్ ఎ లాయర్. ఇక్కడ తను 7 yearsకి జడ్జ్ అయిపోయాడు. నౌ దే ఆర్ నాట్ కన్సిడరింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ జడ్జ్. అర్థం కాలేదు? ప్రాక్టీసింగ్ లాయర్ వేరు, జడ్జ్ వేరు. జడ్జ్ కెన్ దే ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్స్, జడ్జ్ దిల్ గివ్ ది జడ్జ్మెంట్స్. అర్థమైందా? నవ్ యూ అండర్స్టూడ్? నౌ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ నో, దట్ ఈస్ రాంగ్. ఈవెన్ దిస్ జడ్జ్ కెన్ ఆల్సో బికమ్, అతను ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి, ఎస్ హీ ఈజ్ ఆల్సో ప్రాక్టీసింగ్ ది జడ్జ్మెంట్, లాయర్ ఇస్ లాయర్ ఆల్వేస్, ఈవెన్ దో ఈస్ బికమింగ్ జడ్జ్ అయినా అని చెప్పేసి దిస్ నౌ డిస్ట్రిక్ట్ కోర్ట్లో జడ్జ్, డిస్ట్రిక్ట్ కోర్ట్లో సబార్డినేట్ జడ్జ్ కూడా జడ్జ్ అవ్వచ్చు. దట్ ఎలిజిబిలిటీ నౌ సుప్రీం కోర్ట్ ఇస్ గివింగ్ ఫర్ దమ్. క్లియర్లీ అండర్స్టూడ్? See, 2 persons are there, X and Y. This person is having 7 years of experience and this person is having 8+ years of experience, but he have become the subordinate judge, subordinate court judge. If anything, it is stopping here itself. Now this person is not able to go to the, not able to become the district judge, because district judge అవ్వాలి అంటే ఒక ఎలిజిబిలిటీ ఏం పెట్టారు అంటే 7+ years of ప్రాక్టీసింగ్ లాయర్ అయ్యి ఉండాలి. ఇక్కడ he has been stopped his practice and he has become the judge. Now who is having 7+ years of experience, a lawyer,
he is becoming the district court judge. అర్థమైందా? ఇక్కడ అన్యాయం జరుగుతుందా లేదా? Though he is having more amount of experience, he is not able to become the district court judge. He is able to become the district judge because he is having 7+ years of practicing experience as a lawyer. ikkadi practicing anedi judge ane condition tho agipoyindi. Now Supreme Court is telling no, this is unfair. Even the judge of subordinate court also can become the judge of the district court now. Ardhamainda? So what is important here is their years at least and the eligibility is important. Clear? Supreme Court judges ki enta age untundi, ఎన్ని years ఉంటారు, ఎంత eligibility ఉంటుంది, those things. High Court judges ki enta, subordinate court judges ki enta. So this is the years, like minimum age. Supreme Court and High Court 45, District Court is 35, Civil Judge, Magistrates, those things 21 to 35, and Tribunals ki matram 35 to 55 years. Ikkade retired aina judges kuda untaru tribunals lo. Okay, minimum age, retirement age, and then key eligibilities. Eligibility enti ani cheppesi intaku mundu senior advocates అని ఒక discussion వచ్చినప్పుడు, who are considered senior advocates అని వచ్చినప్పుడు, UPSC has been asked that question. One or other way it has been asked. Direct గా అడగకపోయినా సరే ఇండైరెక్ట్ గానే అడిగారు. సో నౌ దిస్ థింగ్ ఆల్సో హ్యాస్ బీన్ కమ్ కాబట్టి ఒకసారి వాళ్ళ ఏజెస్ ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి చూసుకోండి. క్లియర్ ఇష్యూ అది. సో నౌ యూ హ్యావ్ టు సీ లైక్ వాట్ ఈస్ ద మినిమం ఏజ్, వాట్ ఈస్ ద కీ ఎలిజిబిలిటీ. అట్లీస్ట్ సుప్రీం కోర్ట్కి, హైకోర్ట్కి, డిస్ట్రిక్ట్ కోర్ట్కి, ఈ 3 కోర్ట్స్ కైనా చూసుకోండి ఎలిజిబిలిటీ ఏంటి అని చెప్పేసి. విల్ యూ డూ దిస్? సో ఈరోజు దోస్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, ద ఆర్టికల్స్. లాస్ట్కి సైన్స్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అని ఇచ్చాడు. దట్ విల్ బి రిపీటెడ్. సో నెక్స్ట్ ఎట్లయినా సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి యూ లెర్న్ దేర్. అగైన్ మళ్ళీ వస్తాయి డెఫినెట్గా, అండ్ దెన్ దట్ టైమ్ విల్ డిస్కస్. చిన్న టాపిక్, యాజ్ యూ ఆల్సో నో, యాంటీబయోటిక్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్? విచ్ డిసీజ్? ఆల్ డిసీజెస్. మనకి ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ అయినా అడగవచ్చు, బ్యాక్టీరియల్ ఫీవర్ అయినా అడగవచ్చు, వాట్ ఎవర్ సమ్ థింగ్ ఇస్ కాసింగ్ అస్ అ ఫీవర్. ఎక్కువ అమౌంట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటాము, అవునా? ఈ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ యాంటీబయాటిక్ అసలు యాంటీజెన్ ఏదైతే ఎఫెక్ట్ చేస్తుందో మనల్ని, యాంటీజెన్ ఇస్ ఎఫెక్టింగ్ అస్, దట్ ఈస్ ఫారెన్ మెటీరియల్, ఇవి వాటికి రెసిస్ట్ అయిపోతున్నాయి అన్నట్టు. సో నౌ ఇఫ్ యూ టేక్ ఎనీ అమౌంట్ ఆఫ్ పారాసెటమాల్, ఇట్ విల్ నాట్ వర్క్ ఇన్ యువర్ బాడీ. క్లియర్? ఎక్కువ డోసేజెస్ తీసుకోవడం వల్ల, అన్అవేర్నెస్ ఆఫ్ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల antibiotics are becoming resistant to the medicines. Clear? That is your antibiotic resistance, simple ga. So antigens enti, antibodies enti, those all things you learn in science and technology, but adi guttu pettukondi, that is also important again. Let's again talk in brief when inkoka ante manchi article atla ichinappudu. Clear? Done? So note down these things. చేసుకుంటున్నారా? కరెంట్ అఫైర్స్ నోట్స్ చేసుకుంటున్నారా? లెట్ మీ సీ. ఆన్సర్స్ రాస్తున్నారా? విల్ యూ రైట్ ఆర్ నాట్? టెల్ ఎనీథింగ్. ఇఫ్ యూ రైట్, విల్ రైట్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, విల్ రైట్, ఆర్ ఎల్స్ విల్ లీవ్. రాస్తారా? సరే, నోట్ డౌన్ ది క్వశ్చన్. నిన్న క్వశ్చన్ రాసారా? ఓకే, పర్లేదు. నాకు ఒక్కళ్ళు రాసిన ఐ విల్ బీ హ్యాపీ బికాస్ దే విల్ ఇంప్రూవ్ అండ్ దే విల్ గెట్ ది ర్యాంక్, అంతే. ఇంకా despite the enactment of Mental Health Care Act 2017, despite the enactment of the Mental Health Care Act 2017, India continues to face
several hurdles in effectively addressing అది ineffectively కాదు, ineffectively addressing mental illness. Despite the enactment of Mental Health Care Act 2017, India continues to face several hurdles in effectively addressing mental illness. Comment. So you have to comment on this statement. Will you write? So mental health enti, Mental Health Act 2017 enti, enduku తీసుకొచ్చారు, those things you include, and you give a comment why India is not able to tackle this mental illness effectively. Will you? Okay.